హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. చేసిన భవన నిర్మాణ కార్మికులైనటువంటి సోదరులకు సోదరిమణులకు వేదిక మీద నుండి ఈ సంఘ నాయకులకు ఒకరేమిటి పేరు పేరున మనిషికి మీ బిడ్డలాంటి రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నారు. నా అభ్యర్థనను మన్నించి నా ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఈ ఆత్మీయ సమావేశానికి మీరందరూ ఇక్కడికి వచ్చి నేను ఓటు అభ్యర్థించడానికి అవకాశం కల్పించిన మీ అందరికీ శతకోటి వందనాలు మిత్రులారా, కృతజ్ఞతలు. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పడానికి, ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే నేను ఫ్యాను గుర్తుపైన పోటీ చేసిన. నన్ను గెలిపించమని, నాతో పాటు సోదరుడు అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించమని మిమ్మల్ని అభ్యర్థించడానికే నా ఈ ఆహ్వానం. మీ ఇంటి దగ్గరికి వచ్చి నేను ఓటు అభ్యర్థించే ఉంటా. ఈ పాటికే ప్రతి ఇంటికి వచ్చిన నేను ఇదివరకే. అయితే మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఫ్యాను గుర్తుపైన ఓటు వేయి తల్లి, జగనన్న పార్టీని గెలిపించన్నా, నాకు సహాయపడు తల్లి అని మాత్రమే అడగగలిగి ఉంటా. అంతకు మించి వేరే విషయాలు ఏంటి మీకు చెప్పుకునే దానికి సమయం అంత లేదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఓటు అభ్యర్థించే అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేసిన వాడు ఎవడైనా సరే తనకు ఓటు వేయడానికి గల నైతికత కారణాలు ఏంటో చెప్పాలా. నేను ఈ ఊరి ప్రజలకు ఏ మేలు చేసినానో చెప్పాలా. తిరిగి నన్ను ఎన్నుకుంటే ఏ మేలు చేయగలుగుతానో చెప్పాలా. నా పార్టీ ఏ ప్రయోజనాలను మీకు అందించిందో చెప్పాలా. తిరిగి నా పార్టీని నన్ను గెలిపిస్తే ఏ సహాయము ఏ ప్రయోజనాన్ని మీకు కల్పిస్తామని చెప్పి ఓటు అడగడం అన్నది ధర్మం. తల్లులారా, అన్నలారా, నా నైతికత ఏమిటో మీకు తెలియజేసుకొని ఓటు అడగాలని నా ఉద్దేశం. నాకు 2014లో మీరు ఓటు వేసినారు. నేను గెలిచిన మీ దయచేత, మీ ప్రేమ చేత. ఒక్క మాటలో చెప్పాలంటే, నాకు వచ్చిన ఈ ఎమ్మెల్యే పదవి మీరు పెట్టిన ప్రేమ చేత, అభిమానం చేత, నమ్మకం చేత పెట్టిన భిక్ష తల్లి. భిక్ష, మీరు పెట్టిన భిక్ష. కానీ మన పార్టీ అధికారంలోకి రాకపోవడం వలన మీరు ఆశించిన స్థాయిలో నేను ప్రయోజనాలను ఈ ఊరి ప్రజలకు చేయలేకపోయినా, మౌలికమైన వసతులు కల్పించలేకపోయినా, అందుకు కారణం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను కావడం, ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పార్టీ ఉండడం. చంద్రబాబు నాయుడు మమ్మలను, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన మమ్మలను సవతి తల్లి బిడ్డలను చూసినట్టు చూసినాడు, కన్న తల్లి బిడ్డలను చూసినట్టు చూడలే. ఈ ఊరికి నీళ్లు కావాలంటే నా పార్టీ లేకరా సాయం చేస్తా అంటాడు. ఈ ఊరికి రోడ్డు కావాలంటే పార్టీ మారు అభివృద్ధికి నిధులు ఇస్తానంటాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వారికి అభివృద్ధికి సహకరించను, మీరు పార్టీ మారి నా పార్టీలోకి వస్తే సహకరిస్తా, లేకపోతే సహకరించనంటే మాతో నువ్వు ఏం చేయిస్తున్నావు? వ్యభిచారం చేయిస్తున్నావు, రాజకీయ వ్యభిచారం చేయిస్తున్నావు. ఈ పార్టీలో గెలిచి ఈ పార్టీలోకి రమ్మని పిలిస్తే ఇక్కడ తాళి కట్టించుకొని ఇక్కడ సంసారం చేయమంటావా నువ్వు? ఇది వ్యభిచారం కాదా? రాజకీయ వ్యభిచారం కాదా? ఆ రాజకీయ వ్యభిచారాన్ని మేము చేయలేక, నీ పార్టీలోకి రాలేక 5 సంవత్సరాలు నీ పార్టీతో యుద్ధం చేసినాం ఇదే ప్రొద్దుటూరులో. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 10ల సంఖ్యలో ప్రజా సమస్యల పైన పోరాటం చేసినా. నేను రోజు వీధులలోనే ఉండగలిగిన, రోడ్ల మీదనే పడుకోగలిగిన, మున్సిపల్ ఆఫీసులలో స్నానం చేయగలిగిన, నీటి కోసం ధర్నా చేసిన, రోడ్డు కోసం ధర్నా చేసిన, ఇసుక కోసం, క్వారీ కోసం ధర్నా చేసిన, బ్రాందీ షాపులు ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ఉంటే తొలగించమని ధర్నా చేసిన, ఒక్కటేమిటి ముసలోళ్ళ పెన్షన్ల కోసం ధర్నా చేసిన, దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాల ప్రజా సమస్యల పరిష్కారం కోసం 5 సంవత్సరాలు నేను యుద్ధం చేసిన.
ఆ తర్వాత ఎన్నికలు వచ్చినాయి. మళ్ళీ ఆ ఈశ్వరుని దయచేత మీ ప్రేమ చేత 2019లో నేను గెలవగలిగిన, నాతో పాటు మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతో ఘన విజయాన్ని సాధించగలిగి మన ప్రభుత్వంలోకి రాగలిగిన. ప్రభుత్వంలోకి వచ్చిన మీ బిడ్డ రాచమల్లు ఊరికే లేడు తల్లి. మీకోసమే శ్రమించినాడు, మీ అవసరాలు గుర్తించినాడు, మీ మౌలికమైన అవసరాలను తీర్చడం కోసమే 5 సంవత్సరాల అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఎంత శ్రమించాలనో అంతా శ్రమించినా నేను. నా భార్యను, నా పిల్లలను తక్కువ సమయం కేటాయించిన, మీ కొరకు ఎక్కువ సమయం కేటాయించిన తల్లులారా, అన్నలారా, ఇది సత్యం. నా భార్య మంచిది కాబట్టి నాతో సంసారం చేస్తాంది, లేకపోతే నా భార్య ఎప్పుడో నన్ను వదిలేసిండాలా. నా భార్యకు నేను కేటాయించిన సమయం ఇంత. పెళ్ళి 30 సంవత్సరాలైంది, ఇంత సమయమే నేను కేటాయించింది. మీకోసమే ఇంత సమయం కేటాయించిన. నా దగ్గర ఉండే కొద్దో గొప్ప ధనం నా భార్య పిల్లల కోసం వెచ్చించలే, మీకోసం నా శక్తిని అన్నిటినీ ఈ ఊరి ప్రజల కోసమే నేను ఉపయోగించిన. ప్రజలారా, ఇది పరమేశ్వరుని సాక్షిగా నిజం. నాకు కుటుంబం అంటే నా ఇల్లు కాదు, నాకు కుటుంబం అంటే ప్రొద్దుటూరు. నా ఆస్తి అంటే సిరి సంపదలు కాదు, నా ఆస్తి అంటే మీరే. ప్రజలే నా పెట్టుబడి, ప్రజలే నా ఆస్తి. అట్లనే బ్రతికినా నేను. పేదరికమైన కుటుంబంలో నుంచి వచ్చిన వాడిని. మీరు అనుకున్నట్టు ఎమ్మెల్యే అంటే చాలా ధనవంతుడేమో, గొప్పగా ఉంటాడేమో, బంగారు ప్లేట్లలో బోధి తింటాడేమో అనుకున్నారేమో. ఉత్త తల్లి, అరిచేతుల సంగటి పెట్టుకొని కారం వేసుకొని తినేవాడు మీ ఎమ్మెల్యే. అరిచేతుల సంగటి పెట్టుకొని కారం వేసుకొని తినేవాడు మీ ఎమ్మెల్యే. ఇది నా ఇల్లు, మీకు తెలుసో తెలీదో, నా బాల్యం ఇదే. ఈ మునుస్వామి దేవాలయం పక్కన ఇక్కడ మీరు ఎడమ వైపు చూస్తే మీకు కనపడుతుంది సత్రం తల్లి. అది సత్రం, ఇల్లు కాదు, ఒక రూము. నా బాల్యం అంతా అక్కడే గడిచింది. నా వివాహం అయినంత వరకు నేను అక్కడే ఉండగలిగిన. నా డిగ్రీ గ్రాడ్యుయేషన్ అంతా అక్కడే చదువుకోగలిగిన. ఆ పక్కనే నేను స్నానం చేసే బాత్రూమ్ కూడా పైన టాపుల్లో తల్లి ఆకాశం కనపస్తుంది. మరుగుదొడ్డి కూడా లేదు నా ఇంటికి. అత్యంత సామాన్యమైన పేదరికమైన రైతు కుటుంబంలో జన్మించి దైనందిన జీవితంలో పేదరికాన్ని ప్రతి క్షణము అనుభవించిన మనిషిని, ఆకలి విలువ తెలిసిన వాడిని, పస్తులతో పెరిగిన వాడిని, ప్రతి రూపాయి విలువ తెలిసిన వాడిని తల్లి. అందుకే మీ బిడ్డ రాచమల్లు కులం ఏదంటే, ఎవరైనా రెడ్డి కులం అంటారేమో, పొరపాటు. మీ బిడ్డ రాచమల్లు కులం రెడ్డి కులం కాదు తల్లి. మీ బిడ్డ కులం పేదరిక కులం. పేదరికంలో ఉండే ప్రతి మనిషి నా వాడే, నా ఆత్మీయుడే. నేను అట్లనే బతికినా, అట్లనే పెరిగినా, ఇప్పటికీ అట్లే ప్రేమిస్తానని మిమ్మల్ని నేను. కారణం నాకు తెలుసు, ఆకలి విలువ తెలుసు, అప్పుల బాధ తెలుసు, ఆత్మాభిమానం తెలుసు. పట్టడన్నం బిడ్డలకు పెట్టలేకపోతే అమ్మ ఎంత విలవిలలాడిపోతాదో నాకు తెలుసు. మా అమ్మను చూసినా కాబట్టి, మా నాయనను చూసినా కాబట్టి. పండగ వచ్చినా, పబ్బం వచ్చినా ఇంత బువ్వ పెట్టడానికి కూడా స్తోమత లేని పరిస్థితుల్లో నా కొడుక్కి దండం పెట్టుకోలేకపోయి పస్తు కొనబెట్టానని చెప్పి తల్లి తన చీర కొంగు సాటున కన్నీళ్లను ఎన్నిసార్లు దాచుకుంటాదో, ఎన్నిసార్లు మా అమ్మ సచ్చి బతికింటాదో నాకు తెలుసు తల్లి. అందుకే పేదవాళ్ళే మా ఆస్తి అనుకున్నాం. ఈ రోజు కూడా చెప్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పేదవాళ్ళే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్తి సంక్షేమ పథకాలను అందుకున్న పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళలే మా ఆస్తి తల్లి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్తి, మా బలం మీరే. జగనన్న వచ్చిన తర్వాత ఈ ఊరికి నేను చేసిన ప్రయోజనం 150 కోట్ల రూపాయలు పెట్టి శ్రీశైలం నుంచి గండికోటకు, గండికోట నుంచి మైలవరానికి, మైలవరం నుంచి ప్రొద్దుటూరుకు నీళ్లు తెప్పించగలిగిన. మీరందరూ టౌన్లోనే కదా ఉండేది, ఎక్కువ శాతం టౌన్లోనే ఉండాలి. ఎక్కువ శాతం ఇంతకుముందు ప్రొద్దుటూరు పట్టణానికి వారానికి 2 సార్లు 3 సార్లు నీళ్ళు ఇస్తే బరువు, అది అర్ధరాత్రి అపరాత్రి నీళ్ళు ఇస్తే బరువు. ఇప్పుడమ్మా ప్రతిరోజు నీళ్ళు ఇస్తానాం, ఉదయం పూట నీళ్ళు ఇస్తానాం, కావలసిన నీళ్ళు ఇస్తానాం, ప్యూరిఫైడ్ వాటర్ ఇస్తానాం, శుద్ధి చేసిన నీటిని ఇస్తానాం. ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ బిడ్డ రాచమల్లు తాగలిగినాడు. ఎక్కడి నుంచి తాగలిగినాడు? శ్రీశైలం నుంచి కృష్ణా వాటర్ను గండికోటకు, గండికోట నుంచి మైలవరానికి, మైలవరం నుంచి పెద్ద కాలేజీ దగ్గరికి నీళ్లు తెచ్చి శుద్ధి చేసి ఈ ఊర్లో ఉండే 17 వాటర్ ట్యాంకులకు నీళ్లను సప్లై చేసి అక్కడి నుంచి వీధి కుళాయిల ద్వారా మీ ఇంటింటికి త్రాగునీరు అందించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, మీ బిడ్డ రాచమల్లుది. పార్కు తయారు చేసినాం 5,50,00,000. గాలికి వదిలేసినారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉండే పార్కునగా ఒకప్పుడు పులిగిత వాడినారాడా, మటకా చాట్లు పెట్టి రంగు తీసినారాడా, మందు తాగినారాడా, సోమరిపోతులు నిద్రపోయినారాడా. ఈ రోజు పోయి చూడిపోతుంది ఆ పార్క్ ఎట్లుందో. 5,50,00,000 పెట్టి
అత్యంత అందంగా సుందరీకరణ చేసి ఈరోజు మీరు, మీ భర్తలు, మీ భార్యలు, మీ పిల్లలు కలిసి కుటుంబ సమేతంగా శనివారం ఆదివారం వస్తే 10,000 మంది పోతున్నారు ఆ పార్కుకు. 10,000 మంది. మీ బిడ్డ చేసినాడు తల్లి మీకోసము, నా మేనలుల కోసం, నా మేనకోడళ్ళ కోసం ఆ పార్కును అందంగా తయారు చేసిన ఘనత మీ తమ్ముడు, మీ అన్న రాచమల్లుది. మైదుకూరు రోడ్డు 3,66,00,000 పెట్టి సుందరీకరణ చేయగలిగిన, రోడ్డు వెడల్పు చేయగలిగిన, డివైడర్ తీసుకురాగలిగిన, ఫుట్పాత్ కట్టగలిగిన, గ్రీనరీ డెవలప్ చేయగలిగిన 72 వీధి లైట్లు ఢిల్లీలోనో కలకత్తాలోనే పెట్టేలాంటి లైట్లను 72 స్ట్రీట్ లైట్స్ పెట్టి సుందరీకరణ చేసి హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్డు లాగానో, లేకుంటే ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ దగ్గర ఉండే రోడ్డు లాగానో మైదుకూరు రోడ్డును అత్యంత సుందరంగా మీకోసం తయారు చేయగలిగినాం. శివాలయ వీధిలో 52 కోట్ల రూపాయలతో మార్కెట్ కడతా ఉన్నాం. ఒకప్పుడు ఆ మార్కెట్ ఎట్లుండేదో మీకు తెలుసు. గజిబిజిగా ఉండే మార్కెట్లోకి ఎంటర్ అయితేనే కుక్కలు ఎదురవుతాయి, పందులు ఉంటాయి, ఆవులు ఉంటాయి, దుర్గంధపూరితమైన చెడు వాసన ఉంటుంది, గజిబిజిగా వాన పడితే ఉంటుంది, తాగడానికి నీళ్లు ఉండవు, బాత్రూమ్ పోవడానికి బాత్రూమ్ ఉండదు, వెలుతురు లేదు, గాలి లేదు, ఇరకటం ఉంటుంది. లోపలికి పోతే కూరగాయలు పైన కూడా ఉండవు, మా కింద పోసింటారు. ఆడోళ్ళు ఇట్లా వంగి తీసుకుంటే అసభ్యకరమైన వాతావరణం. ఇక్కడ అమ్మ తీసుకుంటా అంటే వెనక పక్క నుంచి కూడా రాసుకుంటా పోతుంటాడు. చెప్పినా నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, ఆ మార్కెట్ మార్చండి, కొత్త మార్కెట్ కట్టండి. నీ పిల్ల మార్కెట్కి పోతుంది, నా పిల్ల మార్కెట్కి పోతుంది, నీ చెల్లెలు పోతుంది, నా బిడ్డ పోతుంది. అసభ్యకరంగా ఉందిరా మన ఆడవాళ్ళు పోవాలంటే, మార్చాలంటే. చెవిటోని ముందర శంకు ఊదినట్టే నంద్యాల వరదరాజులెడ్డి గారికి ఆనాడు. మీ బిడ్డ రాజమల్లి వచ్చిన తర్వాత ఆ మార్కెట్ ను తొలగించినాడు. వైఎంఆర్ కాలనీ మోట్లో అనిబిసెంట్ హై స్కూల్లో తాత్కాలిక కూరగాయల మార్కెట్ కట్టించగలిగినాడు 2 కోట్లతో. ఇప్పుడు పాత మార్కెట్ లో శివాలయం సెంటర్ లో 52 కోట్ల రూపాయలతో మీకోసం భారతదేశంలో లేనంత గొప్ప మార్కెట్ నిర్మిస్తున్నాడు. 65 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ మన పిల్లల కోసం కట్టించగలిగినాం. 160 కోట్ల రూపాయలతో పైప్ లైన్ కొత్తది మారుస్తా ఉన్నాం. అంటే మంచినీళ్లు సప్లై చేసే పైపులు కొత్త చేస్తున్నాం 70 ఏళ్ల కిందటి. 160 కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ పని జరుగుతూ ఉంది. 24 కోట్ల రూపాయలతో ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి అభివృద్ధి పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. 24 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్ నిధులు మంజూరు చేసినాం. 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టించగలిగినాం. 200 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేయగలిగినాం. మీరు నివాసం ఉండే 41 వార్డుల్లో 120 కోట్ల రూపాయలతో రోడ్లు, కాలువలు నిర్మించగలిగి అడిగిన ప్రతి చోట సిమెంట్ రోడ్డు వేయగలిగిన తల్లులారా, అడిగిన ప్రతి చోట. ఇవి కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు పెద్దగా అందంగా తయారు చేయగలిగినాం. గురవై తోట, ఆర్ట్స్ కాలేజీ రోడ్డు, శ్రీరాములపేట, నెహ్రూ రోడ్డు, ఈ రోడ్లన్నీ పెద్దవి చేసి సువిశాలం చేయగలిగినాం. అడ్డం ఉన్న ప్రతి చోట ట్రాన్స్ఫారం తొలగించగలిగినాం. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు. ఒక్క 10 అడుగుల వేస్తే రామేశ్వరం వేయకపోతే ఏటికి నీళ్లు వస్తే అవతల పక్క పోయేదానికి మీరు ఇబ్బంది పడుతున్నారు ప్రజలని చెప్పి ఆ ఏట్లో 52 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టా ఉన్నాం. అది కూడా 20 కోట్ల రూపాయల పని జరిగింది. మరొక 4 నెలల కాలంలో మీ బిడ్డే 3వ ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేస్తాడు, ఆ రోడ్డు ఓపెనింగ్ చేస్తాడు, ఫ్లైఓవర్ బ్రిడ్జి. 24,000 మందికి మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. 24,000 మందికి ఇల్లు లేని నిరుపేదలకు 1 సెంటుతో ఇంటికి పట్టాలు ఇచ్చి, డీకేటి పట్టాలు కాకుండా మీ పేరుతో రిజిస్టర్ చేయించి మీకు ఒక చిరునామాలు కల్పించినాం. అమ్ముకునే ఆస్తిని అందించగలిగినాం. 1,80,000 రూపాయలతో ఇంటి నిర్మాణం పనులు పూర్తి చేసే దిశగా మీ బిడ్డ ముందుకు ప్రయాణం చేస్తున్నాడు. 4-5 ఇళ్లు పూర్తి చేసి అందించగలిగినాం. మరొక 6 నెలల కాలంలో తక్కిన 20,000 ఇళ్లను పూర్తి చేసి మీకు అందించబోతా ఉన్నాం. ఇది కూడా సత్యమే కదమ్మా. 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాం మీకు. 5 లక్షలు ఉండే కార్డు 25 లక్షలు ఇచ్చినాం. సంవత్సరానికి ఒక్కసారి 25 లక్షల రూపాయలు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం 252 కార్పొరేట్ హాస్పిటల్లో 4 రాష్ట్రాలలో 3,555 జబ్బులకు జగన్మోహన్ రెడ్డి మీకోసం 25 లక్షల కార్డు ఇచ్చినాడంటే ఆలోచించండి అమ్మలారా. మీరు అప్పు చేస్తే పొదుపు సంఘాల్లో డాక్రా రుణాలు మీరు అప్పు చేస్తే ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే 160 కోట్ల రూపాయలు మీ అప్పు 4 విడతలుగా చెల్లించినాడు. 40 కోట్ల రూపాయలు మీ అప్పులకు వడ్డీ కట్టినాడు. అంతా కలిపితే 200 కోట్ల రూపాయలు. నాడు నేడు మన బడి ద్వారా మీ పిల్లలు చదివే స్కూళ్ళ యొక్క రూపురేఖలే మార్చి మీ పిల్లలు బడికి పంపండి, పనికి పంపద్దు, మీ పిల్లలు చదివించే బాధ్యత నాదని చెప్పి బువ్వ ఆయనే పెట్టినాడు, పుస్తకాలు ఆయనే కొనిచ్చినాడు, బ్యాగ్ కొనిచ్చినాడు, బూట్లు కొనిచ్చినాడు, సాక్సులు కొనిచ్చినాడు, కంటి పరీక్షలు చేయించినాడు, కంటికి సర్జరీ చేయించినాడు, అద్దాలు ఇప్పించినాడు, డిజిటల్ ఎడ్యుకేషన్ పెట్టినాడు, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినాడు, రాగి జావా ఇచ్చినాడు, పనికి పంపాకు బడికి పంపని చెప్పి 15,000 మీ ఒళ్ళో పోసినాడే తల్లి. దాన్నే అమ్మఒడి అంటారు తల్లి. ఎవరికి ఓటేయాలా? మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన జగనన్నక, మీ అప్పులు చేస్తే 200 రూపాయలు కొట్టిన జగనన్నక,
మీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా డబ్బు లేకుండా మరణించకుండా అనారోగ్య పాలు కాకుండా ఆరోగ్యశ్రీ కార్డు 25 లక్షలు ఇచ్చిన అన్నక ఈ ఊరు నియోజకవర్గాన్ని అందరూ కూడా త్రాగునీరు అందించి డెవలప్ చేసి అభివృద్ధి చేసిన జగనన్నక, లేకపోతే 2014 నుంచి 19 వరకు అధికారాన్ని అనుభవించి మీకు మోసం చేసిన చంద్రబాబు నాయుడుక? డాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మీకు మోసం చేసి పసుపు కుంకుమ పేరుతో 10,000 ఇచ్చినాడు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని మోసం చేసినాడు. నిరుద్యోగ భృతి 3,000 2,000 ఇస్తానని చెప్పి మోసం చేసినాడు. ఇల్లు కట్టిస్తానని చెప్పి మోసం చేసినాడు. ఒక్క మాట అడుగుతాను అన్నలారా, బాగా గుర్తు పెట్టుకోండి. 2014-19 చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి మాకంటే ముందు. అప్పుడు వరదరాజిరెడ్డి గారు ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్. మీ ద్వారా భవన నిర్మాణ కార్మికుల యొక్క సభ కలిగిన ఈ వేదికను వేదిక చేసుకొని సూటిగా వరదరాజిరెడ్డి గారిని అడుగుతా ఉన్నా, నా ప్రత్యర్థిని, రాజకీయ ప్రత్యర్థిని. 2014-19 5 సంవత్సరాల కాలంలో నీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కొనసాగిన సందర్భంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మా పిల్లలు చదివే స్కూలుకు, ప్రభుత్వ పాఠశాలకు, ఒక్క పాఠశాలకు ఒక్క బాత్రూమ్ కట్టించుంటే నామినేషన్ వేయను. ఒక్క బాత్రూమ్ కట్టించుంటే నామినేషన్ వేయను. ఇంకొకటి కూడా, ఆ 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఒక అక్కకు గాని ఒక అమ్మకు గాని సెంటు స్థలం ఇచ్చి 1,00,000 రూపాయలు డబ్బిచ్చి ఒక ఇల్లు కట్టించి ఆ ఇంట్లో ఆ చెల్లెలతో సంసారం చేయించుంటే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి జీవితాంతం రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాడు. నామినేషనే కాదు, నిష్క్రమిస్తాడు. ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా, పిల్లలకు బడి కట్టించకపోతే పొదుపు సంఘాలున్న మహిళలకు డాక్రా రుణాలు మాఫీ చేసినావా అని అడుగుతా ఉన్నా. పొదుపు సంఘాలున్న మహిళలకు రుణాలు మాఫీ చేసినావా అని అడుగుతా ఉన్నా. చివరిగా ఆయన అడిగే మాట ఒకటి, ఆ 5 సంవత్సరాల కాలంలో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి 1 కోటి రూపాయలు నిధులు తెచ్చి అభివృద్ధి చేసి ఉంటే నేను మానుకుంటా రాజకీయాల నుంచి, ఆయనకే వదిలేస్తా ఎమ్మెల్యే పదవి. 1 కోటి నేను 1,300 కోట్ల రూపాయలు చేసిన, 1,700 కోట్ల రూపాయల సంక్షేమ పథకాల పేరుతో మీకు ఉచితంగా డబ్బులు ఇచ్చినాం తల్లి. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే పేద కుటుంబాలకు సంబంధించిన మహిళలకు పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని జగనన్న సంక్షేమ ఫలాల పేరుతో మీకు వచ్చిన ధనం ఎంత అంటే 1,700 కోట్ల రూపాయలు తల్లి. ఇళ్ల కోసం ఆయన ఇచ్చిన డబ్బు 1,000 కోట్ల రూపాయలు తల్లి. నీటి కోసం, రోడ్డు కోసం, కాలువ కోసం, విద్యుత్ కోసం, పార్కుల కోసం, శ్మశానాల కోసం ఆయన ఇచ్చిన డబ్బు 1,300 కోట్ల రూపాయలు తల్లి. అన్ని కలిపితే 4,000 కోట్ల రూపాయలు ఈ ఊరికి అభివృద్ధి సంక్షేమానికి తీసుకొచ్చిన ఘనత మీ బిడ్డ రాచమల్లిది. ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అభివృద్ధి చేసిన నాకు ఓటేస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు ఓటేస్తారా? సంక్షేమ పథకాల పేరుతో మిమ్మల్ని ప్రేమించి మీ పేదరిక కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించిన జగనన్న పార్టీకి ఓటేస్తారా? మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసి మీ పిల్లల భవిష్యత్తు రూపురేఖలే మార్చినటువంటి జగనన్నకి ఇస్తారా? లేక మోసం చేసిన చంద్రబాబు నాయుడు 85 సంవత్సరాల వయసులో నడవలేని పరిస్థితుల్లో ఉండే వరదరాజిరెడ్డికి ఓటేస్తారా? తల్లులారా, మీరే ఆలోచించండి అన్నలారా. వయసు ఎంత? వరదరాజిరెడ్డి గారి వయసు ఎంత? 86 సంవత్సరాలు. 86 సంవత్సరాలు ఆయన జవసత్వాలన్నీ ఉడికిపోయి రక్తం చల్లబడి సరిగా నిలవలేక నడవలేని పరిస్థితుల్లో ఈ ఊరిని నడిపిస్తారంట అభివృద్ధి వైపు. నీవే ఓటు అడగలేక నడవలేక ట్రాక్టర్ ఎక్కినావు. నువ్వేం నడిపిస్తావు ఈ ఊరిని? పెద్ద ఆయన మా నాయనకి 85 ఏళ్ళు ఉంటే మా నాయన అభివృద్ధి చేయగలుగుతాడా? ఈ ఊరిని మీకోసం సేవ చేయగలుగుతాడా? ఆయన పెద్దరికాన్ని గౌరవిస్తా, కానీ ఆయన వయస్సు సేవ చేయడానికి అర్హత కాదు. 80 సంవత్సరాల వయసులో ఉండే ఎవడు కూడా రాజకీయ సేవ చేయడానికి అర్హుడు కానే కాదు. ఇది నా నమ్మకం. కానీ 85 సంవత్సరాల వయసులో అంటే ఉట్టికి ఎగరలేరమ్మ స్వర్గానికి ఎగిరింది అని ఒక సామెత ఉంది. ఉట్టి మీద ఉండేది ఎగిరి తీసుకోలేకుందంట అమ్మ, స్వర్గానికి ఎగురుతా అని చెప్పిందంట. అట్లా నీకు 45 ఏళ్ళు ఉన్నప్పుడు, 50 ఏళ్ళు ఉన్నప్పుడు, 55 ఏళ్ళు ఉన్నప్పుడే ఈ ఊరికి ఏమి చేయలేని పెద్ద మనిషివి 85 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ముసిలి ముప్పున తొలి సమర్థ అయినాడు. ముసిలి ముప్పున తొలి సమర్థ 85 ఏళ్ళ వయసులో ఇప్పుడు ఎగురుతాడంట స్వర్గానికి, ఉట్టికి. ఇప్పుడు చేస్తాడంట అభివృద్ధి. ఎక్కడ తల్లి న్యాయం? నేను అందుకే సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ధర్మం వైపు నిలబడండి, న్యాయం వైపు నిలబడండి, అభివృద్ధి చేసిన నాయకునికి ఓటేయండి, సంక్షేమ పథకాలతో మీకు ఉపయోగపడిన రాజకీయ పార్టీని గెలిపించండి. ఏ రాజకీయ పార్టీ అయితే మీకు మేలు చేసిందో, ఏ జగన్ అయితే మీకు మేలు చేసినాడో, ఏ రాచమల్లి అయితే ఈ ఊరిని అభివృద్ధి చేయగలిగినాడని మీరు విశ్వసిస్తా ఉన్నారో, నేను చెప్పిన మాటలు నిజమైతే నన్ను నా జెండాను గెలిపించండి. నేను చెప్పిన మాటలు అబద్ధమైతే, నేను మీకు ఉపయోగపడకుండా ఉంటే నన్ను ఓడించండి తల్లులారా. కానీ ధర్మం తప్పి మాత్రం ప్రవర్తించొద్దు, న్యాయానికి పాత్ర మాత్రం వేయొద్దు. మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మిమ్మల్ని అడుగుతాను, ఎమ్మెల్యే పదవి కాదు తల్లి. ఇన్ని సంవత్సరాలుగా మీకు చేసిన సేవకు ఒక్క అభినందన అడుగుతా ఉన్నా.
భుజం తట్టి ఒక విశ్వాసమైనటువంటి ఓటును మీ నుంచి నేను ఆశిస్తాను, నమ్మకమైన ఓటును. ఎస్ రాచమల్లు, నీవు సేవ చేసినావు, మా అన్నవై తమ్మునివై మా బిడ్డవై మాకు ఉపయోగపడగలిగినావు. ఇదిగో నువ్వు చేసిన సేవకు నమ్మకంగా విశ్వాసంగా ముద్ర వేస్తాను. ఎస్, నువ్వు మళ్ళా ప్రజాసేవ చేయడానికి అర్హత ఉండగలిగిన వాడివి, ప్రజాసేవ చేయి, ఈ ఊరును అభివృద్ధి పరుసని చెప్పి నా భుజం తట్టి నన్ను వెన్నంటి ముందుకు నడిపించమని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాను. పొరపాటున ఏ కారణం చేతనే నాకు ఓటు వేయకుండా 85 ఏళ్ల వయసు కలిగిన కరుణ జాలి దయ లేని ఆ రాక్షస హృదయం కలిగిన పెద్ద ఆయనకు ఓటు వేస్తే ఇంతకంటే అన్యాయం ఉంటుందా తల్లులారా? ఇంతకంటే అన్యాయం ఉంటుంది అన్న. నా వ్యక్తిత్వంతో నా మానవతా హృదయంతో నేను ప్రతి మనిషికి సహాయపడిన, నా ఇంటి గడప దొక్కిన ప్రతి మనిషికి సహాయం చేసిన. నేను అడుగుతా ఉన్నా ఈ ఊరు ప్రొద్దుటూరులో ఎవరైనా సరే నా గడప దొక్కి సహాయం అడిగి సహాయం పొందకుండా ఇంటికి పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కరు రమ్మను, క్షమాపణ కోరుతా. పెళ్లి అంటే పలికినా, పేరంటం అంటే పలికినా, మరణం అంటే పలికినా, విద్య అంటే పలికినా, ఆకలి అంటే పలికినా, సస్తే గుంత దగ్గర వరకు మీతో ఉన్నా. నేను పుట్టిన బాబా దగ్గర నుంచి పెళ్లి అయ్యేంత వరకు ఉండగలిగిన చిట్ట చివరకు 30 సంవత్సరాలుగా పాప పెద్ద పిల్ల అయిందంటే కూడా నేను నా బిడ్డ వచ్చినాం తల్లి. మీ బిడ్డ పెద్ద పిల్ల అయింది, సమర్థ అయిందంటే కూడా నేను నా బిడ్డ పేరంటానికి వచ్చి ఆ పాపను జీవించిపోయి సాయం చేసిన వాళ్ళమే తప్ప ఒక్క రోజు కూడా నాతో సహాయం పొందకుండా ఎరిగిపోయిన మనిషి ఈ ఊర్లోనే లేడు తల్లి. నా దగ్గరికి వచ్చి నా మానవతా హృదయంతో సాయం చేసిన, నా నాయకత్వ లక్షణాలతో ఊరిని అభివృద్ధి చేసిన, జగనన్న పార్టీ జెండా, జగనన్న మీకు సంక్షేమ పథకాలతో ఉపయోగపడింది. కరోనా కష్టకాలంలో మీతో అందుబాటులో లేదు నేను తల్లి. వరదరాజరెడ్డి కాదు, వరదరాజరెడ్డి కామనూరులో కొనుక్కున్నాడు, వాళ్ళ కొడుకు కొండారెడ్డి హైదరాబాద్ లో కొనుక్కున్నాడు, గాలికి మిమ్మల్ని వదిలేసినాడు. మా పిల్ల మమ్మల్ని ఈదులేకి పంపించింది మీకోసం. సచ్చినా సరే బతికినా సరే కష్టకాలంలో ప్రజలతో ఉండేవాడే నాయకుడు నువ్వు బాగా ఇడుసు అని చెప్పి నా పిల్లని ఈ దగ్గరికి పంపించింది. కరోనా కష్టకాలంలో చేసినా మీకోసం క్వారంటైన్ సెంటర్లు పెట్టాం, ఆక్సిజన్ ఇచ్చినాం, మందులు ఇచ్చినాం, స్ప్రేలు చేసినాం, కూరగాయలు ఇచ్చినాం, డబ్బులు ఇచ్చినాం. ఒక్కటేమిటి కరోనా కష్టకాలంలో బజార్లోనే బతికినాడు మీ బిడ్డ రాచమల్లు. నాకు కరోనా వచ్చి మృత్యు వాకిట్లో యమధర్మరాజు ముంగిట వరకు పోయి నేను ఎనికి వచ్చినా తల్లి. బతికినాను అంటే చనిపోతా అని చెప్పినారు అందరూ అన్నప్పుడు. నేను బతికినానంటే కారణం మీ ప్రేమ, ఈశ్వరుని దయ. ఆ పరమేశ్వరుని దయ నాకుంది. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల యొక్క ప్రేమాభిమానాలు నాకున్నాయి కాబట్టి మళ్ళా నేను చిరంజీవిని కాగలిగిన, మీ సమక్షంలోకి వచ్చి మీకు సేవ చేయగలిగిన భాగ్యం నాకు మీరు ఆ భగవంతుడు ఇచ్చినాడు. 2 చేతులు ఎత్తి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా, ధర్మం వైపు నిలబడండి, న్యాయం వైపు నిలబడండి, మంచి చేసిన వానికే ఓటేయండి, మీ కష్ట సుఖాల్లో బాధ్యుడైన వానికే ఓటేయండి. ఒక్కసారిగా వచ్చి నాకు ఓటేయండి అని చెప్పి ప్రజల కష్ట సుఖాలు పట్టించుకొని వరదరాజులకి లాంటి వయోవృద్ధులకు ఓటేసి అన్యాయం చేయొద్దని చెప్పి మాత్రం మిమ్మల్ని విజ్ఞప్తిస్తూ సెలవు తల్లి. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్ కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్ గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.